హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ శ్రీనివాస మంగాపురం. ఇప్పుడే సినిమా చూశాను. సినిమా దిగిన 2 రోజుల తర్వాత రివ్యూ ఇవ్వడానికి కారణం ఏంటంటే నాకు ఖాళీ లేదు సినిమాలు చూడడానికి. ఎనీవే, సినిమా అయితే నాకు పెద్దగా నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అంటే అసలు ఇంత రొటీన్ స్టోరీ చాలా సినిమాల్లో చూస్తాం. లేకపోతే ఇది డైరెక్ట్గా ఓటీటీ రిలీజ్ అయినా చేసి ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. అనవసరంగా థియేటర్లో చూసానేమో అని అనిపించింది. వన్ టైం వాచబుల్ కాదు కదా, చాలా బోరింగ్‌గా అనిపించింది. అండ్ చాలా రొటీన్ లవ్ స్టోరీ. అండ్ ఈ మధ్యలోని ఈ యొక్క ఫ్యాక్షన్ అండ్ డ్రామా, రివెంజ్ ఇదంతా చాలా అంటే చాలా చీప్ అని చెప్పాలి. ఎందుకంటే మనం చూసిన ప్రతి సినిమాలు గుర్తొచ్చేస్తే పాత సినిమాలన్నీ కలిపేసి ఒక కొత్త లవ్ స్టోరీ కింద కన్వర్ట్ చేద్దాం అనుకున్నారేమో డైరెక్టర్. అది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అజయ్ బాబు గారి సినిమాలంటే ఒక మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉండేది. ఎందుకంటే 'ఆర్ఎక్స్ హండ్రెడ్' గాని, తర్వాత వచ్చిన 'మంగళవారం' సినిమా కానీ, ఇలా కొత్త కొత్త డిఫరెంట్ యూనిక్ స్టోరీ తోటొచ్చే డైరెక్టర్ ఇలాంటి రొటీన్ లవ్ స్టోరీని ఎందుకు ఎంచుకున్నారో నాకు అర్థం కాలేదు. అండ్ నాకైతే అంత పెద్దగా నచ్చలేదు సినిమా. ఓన్లీ వన్ టైమ్ వాచబుల్. అండ్ ఒక కొత్త హీరో సినిమాని ఎవరైనా చూడాలి అని అనుకుంటే జస్ట్ ట్రై చేయొచ్చు. ఈ సినిమాలోని పాటలు బాగున్నాయి. అండ్ హీరో యాక్టింగ్ బాగుంది. హీరోని డామినేట్ చేయడానికి మధ్యలోని 'మోహన్ బాబు' గారి యాక్టింగ్ పెట్టారేమో అని అనిపించింది. ప్రతిసారి కూడా అతని సీన్స్ ఆ సిట్యుయేషన్‌కి హీరోని డామినేట్ చేస్తున్నాయేమో అని అనిపించింది. నాకైతే పెద్దగా నచ్చలేదు. ఓటీటీలో చూడడం బెటర్ ఏమో అని అనిపించింది. మీరు కనుక 'శ్రీనివాస మంగాపురం' సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. అలాగే మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ మీ తెలుగు ఛానల్.